వెల్కమ్ టు AP7 AM. ఉరుకుల పరుగుల జీవితం. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అదే తినడం. దీంతో 30 ఏళ్ల వారికి కూడా హై బీపీ సమస్య మొదలవుతుంది. ఇది సైలెంట్ కిల్లర్. ఎన్నో తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. హై బీపీ తగ్గాలంటే మందులు వాడుతూ ఉండాల్సిందే. అయితే మందులు వేసుకున్నా వేసుకోకపోయినా కొన్ని అంశాలను పాటిస్తే హై బీపీని కంట్రోల్ చేయవచ్చని డాక్టర్లు చెప్తున్నారు. అవేంటంటే, ముందు బరువు తగ్గండి. పరిమితికి మించిన బరువు కూడా హై బీపీకి ఒక కారణం. బరువు తగ్గడం వల్ల కొంతవరకు హై బీపీ నియంత్రణలోకి వస్తుంది. ముఖ్యంగా నడుం భాగంలో ఉండే కొవ్వు తగ్గించుకోగలిగితే మంచి ఫలితం ఉంటుందట. వ్యాయామం చేయండి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవారిలో కనీసం 8 పాయింట్ల మేర బీపీ తగ్గుతుందని రీసెర్చ్లో తేలిందండి. మామూలు వాళ్ళు కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల భవిష్యత్తులో హై బీపీ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. సరైన ఆహారం తీసుకోండి. అధిక కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్తో బీపీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వాటిని మానేయాలి. పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే బీపీని తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఉప్పు తగ్గించండి. హై బీపీకి ప్రధాన కారణాల్లో అధిక ఉప్పు ఒకటి. అందువల్ల ఉప్పు తగ్గించండి. దీనివల్ల కనీసం 5-6 పాయింట్ల బీపీ తగ్గుతుంది. ఆల్కహాలు, సిగరెట్లకు పూర్తిగా దూరంగా ఉండండి. ఇవి రెండు హై బీపీకి కారణమవుతున్నాయి. అంతేకాదు, శరీరంలో మరెన్నో సమస్యలకు దారితీస్తాయి. నిద్రకు దగ్గర, ఒత్తిడికి దూరం. తగినంత నిద్ర లేని వారికి, మానసిక ఆందోళనతో ఉన్నవారికి బీపీ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ. అందువల్ల యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా ఆందోళనను నియంత్రించుకోండి. తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి. ఏదేమైనా హై బీపీ చాలా డేంజర్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మందులు వాడడం మాత్రం మానేయొద్దు. పూర్తిగా కంట్రోల్లోకి వచ్చినప్పుడు మందుల్ని తగ్గించుకోవచ్చు. ఇలాంటి ఆరోగ్యకరమైన ఇన్ఫర్మేషన్తో మరో వీడియోలో కలుద్దాం.